మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కంబం విజయరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఊరుగంటి నాగేంద్ర, పట్టణ అధ్యక్షులు కర్పూరం నాని పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించింది. పలువురు రక్తదానం చేశారు. రక్తదాతలకు పండ్లు, శీతల పానీయాలు పంపిణీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని సైతం బహుకరించారు. ఈ సందర్భంగా మీడియాతో జట్టి గురునాథరావు, ఖమ్మం విజయరాజు మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలకు తెలియజేస్తూ ఆయన జన్మదిన సందర్భంగా ఇక్కడ భారీగా కేక్ కటింగ్ కార్యక్రమం సుమారు 50 మంది పైబడి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. అలాగే జంగారెడ్డిలోని ఏరియా హాస్పిటల్, ప్రతి హాస్పిటల్ కూడా సుమారు 200 మంది పైబడి అందరూ కూడా రోగులకి బ్రెడ్ అలాగే ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడే కాకుండా చింతపూడి నియోజకవర్గ వారీగా, ఈ జిల్లా వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా కులమతాలు లేకుండా, పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ ఆయన నిండు రోజులు బతకాలి, ఆయన మన రాష్ట్రానికి సేవలు చేయాలి, మనందరం కూడా ఆయన నీళ్ళలోనే బాగుంటామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున నిర్ధారణకు వచ్చి ఆయన జేజేలు పలుకుతున్న సందర్భం అందరూ చూస్తున్నాం. ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజల గురించి అనే విషయాన్ని వాళ్ళు ప్రజలు గుర్తించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, కరోనా 2 సంవత్సరాలు కూడా ప్రజలంతా సుభిక్షంగా, హాయిగా, చాలా బాగా మధ్యతరగతి పేదలు అందరూ కూడా చాలా సౌఖ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజలకు మోసం చేసిన పరిస్థితి. ఈవేళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరు మీద అనేక కార్యక్రమాలు చేసి, చీనీ కూడా కొన్ని వందలాది కార్యక్రమాలు చేసి, ఆఖరు గర్భిణీ చిన్న పిల్లల దగ్గర నుంచి గర్భిణీ శీల వరకు, రైతు నుంచి కార్మికుడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆయన ఉపకారాలు చేసి పెట్టారు. మార్కెట్ కలకాలాడేది, ప్రజల దగ్గర డబ్బు ఉండేది, రియల్ ఎస్టేట్ బాగుండేది, అన్ని వ్యాపారాలు బాగుండేది. కానీ ఈరోజు చూస్తుంటుంటే మొత్తం రియల్ ఎస్టేట్ రంగం దగ్గర నుంచి ఆఖరి కూలి పనిచేసే వాడి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున డబ్బులు ఏమి కనిపిస్తుంది. ఎవరితో డబ్బు లేని పరిస్థితి, కొనుగోలు శక్తి లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి తగ్గిపోయిన పరిస్థితి. చిత్రం చెప్పాలంటే గత 2 ఏళ్లుగా ఒక్క ఇల్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం వారు శాంక్షన్ చేయలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, పేదల పార్టీది పెన్నిధి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలము మరియు టౌన్లో జట్టి గురునాథరావు గారు మన వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడటం చాలా సంతోషం. దీనికి పెద్దల గురునాథరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, ఈ పేద ప్రజలకు మంచి పరిపాలన అందించే రోజు త్వరలోనే ఉండాలని, దేవాది దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్లు ఆయుష్ ఇవ్వాలని, త్వరలోనే ఆయన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ హై స్కూల్ సెంటర్ నందు స్నేహ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆటో స్టాండ్ ఓనర్స్, వర్కర్స్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావుకు పలువురు పూల బుకేలు అందజేసి స్వాగతం పలికారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఆటో కార్మికుల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. స్నేహ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ముంగా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిపిఎన్ చంద్రరావు, వీరవల్లి సోమేశ్వరరావు, యూనియన్ సభ్యులు వాసు, శివనారాయణ, గంగాధర్, అప్పారావు, శ్రీను, వెంకటేశ్వరరావు, రాజు, సుబ్బు, అంజిరెడ్డి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం అభిమానుల కోలాహలాల మధ్య భారీ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా జట్టి గురునాథరావు కార్యాలయానికి తరలి వెళ్లారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మహిళా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకంగా అబద్ధ ప్రచారాలు చేశారు, ఏ రకంగా రాష్ట్రం రాష్ట్రీయపథం చెప్పేసి పెట్టుకోవడానికి ప్రయాణం చూపించారు. రైతుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చూపించి అప్పులు చేస్తున్నారు, ఈ రాష్ట్రం బాధ్యతని చెప్పేసి ఒక రకమైన తప్పు ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రకటించారు. కానీ వాటిని ఈ రోజున ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీని కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద అధికారికి ప్రణాళిక వాటం కింద ఊహించుకున్నట్టు కూడా బాధపడే పరిస్థితి. ఆ రోజున ఆయన మాటలన్నీ ఇబ్బంది పడ్డ పరిస్థితి. కానీ ఈ రోజు చూస్తుంటే పక్కన వ్యాపారాలు లేక ఒక జగానే కాదు, రాష్ట్రం మొత్తం మీద ప్రతి చోట కూడా 10% 20% షాపులు ఖాళీ ఉండే పరిస్థితి, వ్యాపారాల పరిస్థితి, డబ్బుల పరిస్థితి, విలేజ్ పడిపోయింది. రైతులు సరైన గిట్టుబాటు లేదు, బిల్లు అంటే కొనివాలేదు, దానికి పదిహేను పరిస్థితి, రైతుల పరిస్థితి కాదు, ప్రతి ఒక్క పరిస్థితిలో దారుణమైన పరిస్థితిలో చూస్తున్నాం. ఎన్ని చూసినా ఈ 17 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే గత 2 ఏళ్ళుగా జంగారెడ్డిగూడెం గ్రామ శివారు బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు అమ్మ నిలయం శ్యాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. 3 ఎత్తుల కేక్ ను మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావుతో కలిసి కౌన్సిలర్ అయినాల రమణమూర్తి, ఉభయ గోదావరి జిల్లా బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, భావన ఋషి, వెంప ఐజీలు కట్ చేశారు. సుమారు 300 మందికి చలి రగ్గులను పంపిణీ చేశారు. భారీ స్థాయిలో బాణసంచా పేల్చారు. ఈ కార్యక్రమంలో పెద్దబాబు, శ్రీ వల్లి ఫ్యాషన్స్ నిర్వాహకులు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. పరిపాలన అందించడం మనం చూసాం. 5 సంవత్సరాల్లో కూడా కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా పథకాలు అందించడం అవనివ్వండి, పిల్లల చదువులు అవనివ్వండి, రైతులకు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసిన సంగతి చూసాం. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి నాయకులు అసత్య ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు, నష్టమైపోతామని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేసి, అలాగే పేదలకి మధ్యతరగతి వారు అందరికి కూడా రకరకాల పథకాలు ఇస్తాం, మీ అందరికీ జగన్ గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం, ఆయన ఇచ్చిన నవరత్నాలు కాకుండా సూపర్ 6 ఇంకా ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి పేద ప్రజల తాలూకు ఆశల్ని అవకాశంగా తీసుకుని అధికారులకు వచ్చారు. అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి. ఒక అమరావతి రాజధాని కట్టాలని తపన తప్పించి, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తపన తప్పించి ప్రజలను పట్టించుకునే పాపం లేదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ అప్పునంతా మనం అమరావతికి మన చేతితో కట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా ఒక విషయం ఆలోచించాలి. అయినా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజలను వంచి మీకు ఇచ్చేస్తాం అని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత ఆ ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి ప్రజలను మోసం చేసి ఏ వ్యక్తిని కానీ ఏ పార్టీని కానీ మనం వదిలిపెట్టకూడదనే విషయం గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డెక్కి గొడవ చేస్తేనే అరాకొరగా పథకాలు ఇస్తున్నారు. మిగతా అన్ని పథకాలు రావాలంటే ఇప్పుడు కూడా ప్రజలు వంచకుండా రాజకీయ పార్టీలు మనుగడ సాగించాలంటే రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని చుట్టూ ఓడించాలి. ఆ ఓడించినప్పుడే వాళ్ళు అంటే మనం చేసిన తప్పును తెలుసుకొని తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ కదా అని చెప్పేసి మనం ఏదైనా ఓట్లు వేస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది. ఈ రోజున 2 సంవత్సరాలు కూడా కాలనీ కూడా ఏమైనా సంగతిని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి శ్యామ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ కేక్ కటింగ్ చేయడం, దాంతోపాటు దుప్పటి పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పేదల బతుకులు ఇంకా చిదివేసే పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. పేదల కొరకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడిన వ్యక్తి. ఆయన జనాందరూ వేడుకలు మీ అందరి పక్ష సమక్షంలో జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన శ్యామ్ గారు మరియు ఆయన టీంకి ముందుగా అభినందనలు. ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకి తేడా చాలా మంది మీకే తెలిసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా కూడా ప్రతి నెల పాలాభిషేకాలు చేసేవారు. కానీ ఈ రోజు ఒక పథకం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎలా తీసుకోవాలన్న ఇబ్బంది అయిపోతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ఇస్తే దాంట్లో ఒక 50% మాత్రమే ఈ రోజు జరుగుతున్నాయి. అలాగే ఎగ్జాంపుల్ మన సదరన్ సర్టిఫికేట్లు అవనివ్వండి, వికలాంగుల పెన్షన్ అవనివ్వండి,
అలాగే మిగతా ఏ పథకం అయినా కూడా తీసివేసుకుంటూ వస్తున్నారు ఈ రోజున. అలా ఇచ్చిన పథకాల్లో కొత్త పథకం ఇవ్వడం తర్వాత పక్కన పెడితే ఉన్న పథకాలను తీసుకువేసుకుంటూ వచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు ఈసారి ఆలోచన చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ ఎప్పట్లాగా మీ ఇంటి వద్దకే మన వైసీపీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు గాని మీకు ఏ ఇబ్బంది లేకుండా అందుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక పేదల పెన్నిది. పేదలకి కష్టం వస్తే ఆయన ఉండేవాడు. మాకు జరిగిన ఎన్నికల్లో మనం అందరం కూడా మీరందరూ కూడా మేము చెప్తానే ఉన్నాం, మీరు ఆయనకి గౌరవించండి, మోసం చేస్తారన్నా కానీ ఎవరికాళ్ళు ఆకర్షితులైపోయి మనకేదో వస్తుంది అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్ని పథకాలు తీసుకున్నా ఆఖరికి వచ్చేటప్పటికి మనిషి అనేటప్పటికి ఆశ ఉంటుంది. కాబట్టి ఆ ఆశకి లోబడి మీరందరూ కూడా కొంతమంది ఇటేసినా కొంతమంది అటు వేయడం జరిగింది. దీనివలన ముఖ్యంగా చాలా మంది పేదలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా మీరు ఒక్కళ్ళు వేయడమే కాదు 10 మందికి మీరు చెప్పి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి చేస్తారని ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.